చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ సైట్ కొనడానికి కూడా నాకు కారణం ఏమంటే, మేము 50 ఏళ్ల కిందట చిత్తూరు నుంచి సొసైటీ కాలనీకి వలస వచ్చాం. వలస అంటే ఈ ఊర్లో ఉద్యోగపరంగా మా నాన్నగారు వచ్చారు. అప్పుడు కూడా మేము మదనపల్లిలో అక్కడెక్కడ తీసుకోకుండా సొసైటీ కాలనీకే ప్రిఫర్ చేశారు మా నాన్నగారు. ఎందువల్ల అంటే పెద్ద రోడ్లు, విశాలంగా ఉంది, 4 కుంటల్లో ఒక బిట్, అక్కడ రోడ్లు బాగున్నాయి అని అక్కడ వచ్చి సెటిల్ అయ్యాము. అక్కడ కూడా మేము 5 కుంటలు తీసుకొని సెటిల్ అయ్యాము. మా చిన్నతనం అంతా మంచి మామిడి తోట ఉండే ఏరియాలోనే మేము ఉన్నాం కాబట్టి చాలా బాగుంది. ఇప్పుడు ఒక 20 ఏళ్ల నుంచి విపరీతమైన ఏమంటారు నగరం పెరిగిపోయి పొల్యూషన్ ఎక్కువైపోయి పిల్లలు ఆడుకునే ప్లేస్ కానీ ఏమీ లేవు. మా లైఫ్ గడిచిపోయింది. ఇంకా మా పిల్లలు వాళ్ళ పిల్లలు బాగుండాలంటే ఎలాగబ్బా అని అనుకుంటా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలంతా బెంగళూరు, మెడ్రాసు ఇట్లా సిటీల్లో లైఫ్ స్టైల్ నడుపుతూ వాళ్ళు ఇలా మంచి లేఅవుట్లలో ఉంటూ వాళ్ళు అలా అలవాటు పడ్డారు. ఇప్పుడు రావడానికి ఇక్కడికి వస్తే అమ్మ ఇక్కడ ఫ్రీగా ఆడుకోలేమ్మా, ఎక్కడ పోలన్నా భయము, వెహికల్స్ వస్తుంటాయి, రోడ్డు విశాలంగా లేదు, సేఫ్టీ లేదు అని అంటా ఉన్నారు. అప్పుడు మనవరాళ్ళు వచ్చినప్పుడు మనం ఎంజాయ్ చేయాలంటే ఎక్కడో రిసార్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్లకుండా మన ఊర్లో కూడా ఎవరన్నా ఇలా వేసింటే చాలా బాగుండు కదా, మనం మదనపల్లిని వదిలి మనం వెళ్ళలేము అని అనుకుంటూ ఉండే టైంలో ఈయన గోపాల్ రెడ్డి గారు ఇక్కడ వేస్తున్నారని ఎవరో బ్రోకర్ చెప్పాడు. అప్పుడు పరిగెత్తుకుంటా వచ్చా ఇక్కడికి. వచ్చి చూస్తే అప్పటికి మెయిన్ రోడ్డు లేదు, వాళ్ళ చెరువు మీదే రోడ్డు వస్తుంది అన్నారు. అయినా పర్లేదు, మనం నేచర్లో ఉంటాము, ఇంత పెద్ద 42 ఎకరాల మామిడి తోటలో మనం అంటే ఊహించుకుంటే ఓ బృందావనం లాగా అనిపించింది నాకు. అంటే ఊహే, అప్పటికి ఇది డెవలప్ కాలేదు, ఇంకా వాళ్ళ అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నారు. అయినా నేను ధైర్యంగా, ఎందుకంటే నాకు బెంగళూరు అవన్నీ చూసి అలవాటు అయ్యి ఉండింది కాబట్టి ధైర్యంగా నాకు ఫ్లాట్ రిజిస్టర్ నేను తీసేసుకుంటానండి అని నేను అగ్రిమెంట్ చేసేసుకున్నాను. మళ్ళీ చాలా మందికి చెప్పాను. చెప్తే ప్రతి ఒక్కరు ఎప్పుడు డెవలప్ అవుతుంది, వీళ్ళు చెప్పినంత ఇన్ని ఇమ్యూనిటీస్ ఇస్తారా ఇవ్వరా అన్నారు. అంటే అవగాహన లేదు కదా, అందువల్ల ఎవరైనా అంటారు. సరే చేస్తారు అన్నట్టుగానే వీళ్ళు మనం ఎలాంటి ఊహించామో అలా చక్కగా తయారు చేశారు. ముఖ్యంగా మేడం మీరు చూసుకున్నట్లయితే విద్యావంతులుగా వినబడుతున్నారు. ఒక ఫ్లాట్ కొనాలంటే వెనక ముందు 10 మంది అడిగి తీసుకుంటాం అనమాట. అసలు ఏం అట్రాక్ట్ అయ్యి మీరు ఇక్కడ ముఖ్యంగా కొనడానికి కారణం ఏంటి? నేచర్. ఫస్ట్ నేచర్లో ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, సేఫ్టీగా ఉంటాము. ఇప్పుడు మనం ఒక రోడ్డు వేసుకోవాలంటే మున్సిపాలిటీలో ఎన్ని రోజుల నుంచి ఒక అప్లికేషన్ పెడితే తప్ప మనకు రోడ్డు రాదు. ఒక వాటర్ కనెక్షన్ కావాలంటే ఎన్ని అవస్థలు పడుతున్నామో, ఎన్ని లంచాలు ఇస్తున్నామో అవన్నీ వస్తున్నాయి. ఒక కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఒక కరెంట్ అప్లై చేయాలన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము ఫేస్ చేస్తాం మా 30 సంవత్సరాల అనుభవంలో. అందుకే ఇప్పుడు వీళ్ళేమి కరెంట్ ఇస్తున్నారు, రోడ్డు ఇస్తున్నారు, కాలువ ఇస్తున్నారు, పంచాయతీ అప్రూవల్ కూడా ఇచ్చేస్తున్నారు. మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ బిల్డింగ్ కట్టుకోవాలన్నా కూడా అది కూడా మేమే ఫెసిలిటీ చేసిస్తున్నాము అంటున్నారు. ఇంతకన్నా ఏం కావాలి మనిషికి? క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, 1 ఏకర్ ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు, పిల్లలు ఆడుకునే పార్కులు ఇచ్చారు, ఇంకా ఏమున్నాయి, జిమ్, యోగా సెంటర్, సూపర్ మార్కెట్. ఫ్యూచర్ లో మోర్ రావచ్చు, అవన్నీ రావచ్చు. ఒక మంచి హాస్పిటాలిటీ ఉంటుంది ఇక్కడ. ఆరోగ్యం బాగుంటే మనం హాస్పిటల్కి పోవాల్సిన అవసరమే లేదు కదా. ఎంత హ్యాపీగా ఉంది మనసు. ఒక మెడిటేషన్ కావాలన్నా కూడా నీకు తెలియకుండానే నీలో మెడిటేషన్ స్టార్ట్ అయింది. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రతి దానికి అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి అనుభవించాలనుకుంటే అదంతా అనుభవించేసాం ఊర్లో ఉండి. ఇప్పుడు కావాల్సిందంతా ప్రశాంతత, హ్యాపీగా ఉన్నామా లేదా, మనం జీవితంలో సంపాదించుకున్నదంతా మనం ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తున్నామా లేదా అనేది ఇలాంటి ప్లేసుల్లోనే సాధ్యం. మొత్తానికైతే ఫ్లాట్ అయితే కొనేసారు. ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా లేకపోతే ఏమైనా కన్స్ట్రక్షన్ జరుపుతున్నారా? కన్స్ట్రక్షన్ అంతే. ఈ లేఅవుట్ లో కూడా ఫస్ట్ నాదే రిజిస్ట్రేషన్. ఫస్ట్ మీదే అయిందా? ఓకే. మొత్తానికి మీరు జిల్లా కాకముందు అయితే కొన్నట్టున్నారు, ఇప్పుడైతే జిల్లా అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? మీకు జిల్లా అయినాక ఆనందంగానే ఉంది, కానీ పెరుగుతాయి రేట్లు, కాదని లేదు. ఆదాయం అంటే ఇది మనం ఆదాయం కోసం తీసుకోలేదు కదా, స్టే చేయడానికి ఇదే పెద్ద ఆదాయం. మనిషి ఆనందాన్ని అనుభవించడానికి ఏమున్నాయి ఇక్కడ అన్ని ఉన్నాయి. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నారు మేడం? ఇక్కడ మొత్తం 4 ఉన్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పండి మేడం, మీకు ఎలా అనిపిస్తుంది ఫ్లాట్ ఉండడం వల్ల?